how are you all enjoying the success of? I'm చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్స్ ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై మై సైడ్ అండ్ సో దిస్ రిజల్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ లైక్ ఐ సెడ్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఆల్సో బికాజ్ అదే నాన్నగారు ఈజ్ నాట్ అరౌండ్ దట్ యు నో ఇఫ్ హీ వాజ్ దేర్ హీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ బట్ ఇట్స్ స్టిల్ హీల్ ఆల్వేస్ బీ ఇన్ మై హార్ట్ and so this success was very very important to me and I'm really grateful to all my fans for giving me this kind of result and ivala collections ventante asalu oka range lo undi so I'm really happy and my heart is filled with gratitude and మీరు ప్రీ రిలీజ్ లో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మీతో పాటు అందరం ఎమోషనల్ అయ్యాము and ఇప్పటి నుంచి మా అమ్మ నాన్న మీరే అని చెప్పారు సో I think it just came out of my heart and that's how I felt. I mean the connection which I felt with the crowd adedo ante maybe that Guntur vibe it was and the whole crowd and I felt a bit emotional. It never happened to me before in my career. That was the first time it happened and so it just came out of my heart and means anta love ఒకేసారి చూసేసరికి so I couldn't control it and so I was very happy that day also. అండ్ అందులోనూ రమణగాడు ఒక వైపు ఒక ఎనర్జీ ఆ స్లాంగ్ తింపేశారండి అసలు మొత్తం అదే అండి మొత్తం క్రెడిట్ టూ గుడ్ అది క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి అండి ఎందుకంటే అది ముందు నుంచి మేము అనుకున్నప్పుడు ఒక గుంటూరు స్లాంగ్లో ఉండాలని ఫిక్స్ అయ్యాం బట్ చాలామందికి తెలియంది ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో ఎగ్జాక్ట్గా అలానే మాట్లాడుతామండి మేము ఇంట్లో మాట్లాడుకునే మాటలైంది సో దానికి త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే స్లైట్గా మోడిఫై చేశారంటే అందుకే మీరు ఇప్పుడు సినిమా చూస్తే అదేదో నేను ట్రై చేసినట్టు ఉండదు అది నేను మాట్లాడినట్టే ఉంటుందండి అదొక ఫ్లో ఉంటుంది సో దానివల్ల ఏంటంటే చాలా నాకే చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది సినిమా అది సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు మై ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అండ్ దిస్ ఇట్ వాజ్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ అదేదో చాలా లైట్గా అనిపించింది నాకే అది నిజంగా చాలా బాగా చేశాను అనిపించింది. యూజువలీ ఐఎమ్ అ వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా అసలు నాకు సినిమా చేసిన కానీ అదేంటి ఇలా ఉందేంటి ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఐ స్క్రూటనైజ్ మై పర్ఫార్మెన్సెస్ టు ద కోర్ అనమాట. బట్ దిస్ టైమ్ ఎందుకో సుదర్శన్ 35లో చూసినప్పుడు ఈవెన్ ఇన్ ద డబ్బింగ్ వెన్ ఐ వాజ్ డబ్బింగ్ బట్ వెన్ ఐ సా ఇట్ ఇన్ సుదర్శన్ 35 ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. యూజువల్గా నాకు అంత హ్యాపీగా ఫీల్ అవును. మాకు నచ్చినట్టుగానే మీరు అంటే ఏదండి ఆ క్యారెక్టరైజేషన్లో మేబీ బికాస్ ఆఫ్ దట్ హోల్ క్యారెక్టరైజేషన్, మేబీ బికాస్ ఆఫ్ దట్ మాడ్యులేషన్, మేబీ బికాస్ ఆఫ్ దట్ స్లాంగ్. సో అదే నేను ఫంక్షన్లో కూడా చెప్పానండి, అది త్రివిక్రమ్ గారి సినిమాలోనే ఆ మ్యాజిక్ జరుగుతుంది. బికాస్ మేబీ హీ నోస్ మై పర్సనాలిటీ. సో అదేమవుతుందంటే నాట్ మెనీ పీపుల్ నో ఐ అబ్జర్వ్, నా అబ్జర్వేషన్ ఇస్ టూ గుడ్. సో నేను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ ఐ మీట్ సమ్ వన్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇమిటేటింగ్ పీపుల్. సో ఒక 2 hours ఎవరినన్నా కలిసానంటే యాజ్ ఇట్ ఈస్ అలానే దింపేయగలను నేను. ఆ మనిషి ఎలా మాట్లాడతాడు, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అంటే ఇది సినిమాలో యాక్టర్లు కాదండి, బయట పర్సనాలిటీస్. సో అది త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు. అందుకే దాన్ని నా పర్ఫార్మెన్స్లో ఆయన హీ గెట్స్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ పర్ఫార్మెన్స్. ఆయన ఏమంటాడంటే ఆ రోజు అతన్ని అలా చేశారు కదండి, అలా చేసిండి ఇక్కడ అంటాడు. సో అది ఎప్పుడు ఆయన సినిమాల్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. దట్ హ్యాపెండ్ ఇన్ కలేజా, దట్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు కారం ఆల్సో. దట్స్ వాట్ ఐ సెడ్ in that function. Atadu was a good film. And that these kind of histrionics want to be there. So that started from Kaleja. So the Guntur Karam aithe it was like a peaks anpichindi. And it was very easy. We didn't push it. Chala effortless ga kanipistundi. So ఆ క్యారెక్టరైజేషన్ అనేది అందుకే నాకు చూసినప్పుడు అది నాకే మజా వచ్చింది. నాకు మజా వచ్చింది అసలు. అంటే ఆ రమణగాడు అనే ఆ క్యారెక్టర్, ఆ వైబు చాలా అందరూ ఎంజాయ్ చేశారు. ఎవ్రీబడి లైక్ ఇట్. ఎస్పెషలీ మీరు వేసుకున్న కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అదే అంత చాలా రేర్గా జరుగుతుంది. హీరో మాట్లాడిన ప్రతి పంచ్ పేలింది అనిపించింది నాకు. అదే దట్స్ బికాస్ ద క్యారెక్టరైజేషన్ క్లిక్డ్ దట్.